ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా కూడా పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ మహిళ పోటీ చేయడం విశేషం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బునేర్ జిల్లా నుంచి డాక్టర్ సవీరా పర్కాష్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. PK-25 స్థానానికి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. జనరల్ స్థానాల్లో తప్పనిసరిగా 5% మహిళా అభ్యర్థులు ఉండాలంటూ పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఇటీవల కీలక సవరణలు చేసింది. ఈ క్రమంలోనే బునేర్ జిల్లాలోని జనరల్ స్థానం నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ టికెట్పై సవీరా పోటీ చేస్తున్నారు. బునేర్ నుంచి సార్వత్రిక ఎన్నికలకు పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళ కూడా ఈమె కావడం విశేషం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని అటోబాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ నుంచి సవీరా పర్కాష్ 2022లో MBBS పూర్తి చేశారు. ఆమె తండ్రి ఓం పర్కాష్ రిటైర్డ్ డాక్టర్. గత 35 ఏళ్లుగా ఓం పర్కాష్ బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో వహిస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సవీరా కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె బునేర్లో PPP మహిళా విభాగానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న పాక్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 28,600 మంది పోటీ చేస్తుండగా అందులో దాదాపు 3,000 మంది మహిళలున్నారు. అయితే హిందూ కమ్యూనిటీకి చెందిన ఏకైక మహిళ సవీరానే. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న బునేర్ నుంచి ఆమె పోటీ చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఆమెకు పలువురు హక్కుల కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మద్దతు ప్రకటిస్తున్నారు.